Good morning, Guruji. Good Hearty morning, welcome Guruji. to Zoom panel, Guruji. Very good morning, Guruji. Hearty welcome to the Zoom panel, Guruji. Hearty welcome to Zoom panel, Guruji. Good morning, Guruji. Good morning, Mahaguruji. Good morning. थैंक यू गुड मॉर्निंग नमस्कार सबको नमस्कार బాగున్నారా Yes, ma'am. బాగున్నారా గ్రేట్ బాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు సో మార్నింగ్ ఇంత ప్యానల్లో మనం అందరు కలుసుకుంటామంటే ఈరోజు గాడ్ బ్లెస్సింగ్ ఉండవాలి అవునా కదా ఒకసారి మీరు ఎవరైతే నమ్ముతున్నారో గాడ్కి ఒకసారి బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా అదేవిధంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అలాగే మీరు ఎవరైతే మెంటర్ అనుకున్నారో ఆ మెంటర్కి అలాగే గ్రేట్ సిస్టమ్కి గ్రేట్ కంపెనీకి అవునా కదా ఈరోజు మనం ఇక్కడ ఈరోజు ఉన్నామంటే ఎందుకంటే చాలామంది రోజు స్టార్ట్ అవ్వకముందే ఏమైపోతున్నారో తెలియదు అవునా కదా అలా మనం అనుకుంటాం ప్రాణం ఎలా పోతుందో కూడా తెలియదు అవునా ప్రాణం ఎలా పోతుందో మనకు తెలియదు చాలా మంది అనుకుంటారు ఏంటంటే జస్ట్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట జాబ్ ఎంప్లాయ్ తను అన్నాడు ఒక రోజు నేను చాలా బిజీగా ఉంటాను నాకు వర్క్ చేయడానికి అవ్వదు అన్నాడు ఒకరోజు నువ్వు లీవ్ పెట్టావు అనుకో ఏమవుద్ది ఒక రోజు లీవ్ పెడితే ఏమవుతుంది ఏదో పర్మిషన్ ఇస్తాడు ఒకవేళ నువ్వు 4 రోజులు వెళ్ళలేదు అప్పుడు ఏం చేస్తాడు అయితే లాస్ ఆఫ్ పే లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు అవునా ఒకవేళ నీకు ఒక నెల అంతా శాలరీ రాలేదు అప్పుడు ఏం చేస్తావు చేయడానికి ఏమడదు అప్పు చేసుకోవడానికి పక్కపడి దగ్గర ఒకవేళ 3 నెలల శాలరీ రాలేదు అప్పుడు ఏం చేస్తావు మరొకటి ఏదో ట్రై చేస్తాడు అవునా ఒకవేళ ప్రాణమే పోయింది అప్పుడు ఏం చేస్తావు మరి తన మీద డిపెండ్ అయిన వాళ్ళు వైఫ్ చిల్డ్రన్ సంగతి ఏం చేస్తారు మన క్యాజువల్ తీసుకున్న ప్రతిదీ లైఫ్ని ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం మనం ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ మనకు నేర్పరు యాక్చువల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్ ఏంటంటే బుక్స్లో చూసి కాపీ కొట్టి రాసేయడం బై హార్ట్ చేసి రాయడం అంతే ఈరోజు ఫారెన్ కంట్రీస్ ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే కారణం ఏంటంటే అక్కడ జీవితంలో ఎలా ఎదగాలి డబ్బుని ఎలా మల్టిపుల్ చేసుకోవాలని చెప్తారు మనం ఏంటంటే బుక్స్లు చూసి బట్టి మనం ఎలా అయిపోతున్నాం అవునా కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారు నేను లేకపోతే నా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఏంటి అరే మన బైక్ మీద వెళ్తున్నప్పుడే హెల్మెట్ ఎందుకు పెడతాం సేఫ్టీ కోసం అవునా కదా సేఫ్టీ కోసం ఒకవేళ నువ్వు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు ఏం నీకే ఉంటుంది ఇప్పుడు కారు మీద వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టకు అప్పుడేమవుతుంది మనకే మరి మీ మీద డిపెండ్ అయినారు మీ తల్లిదండ్రుల్లో వైఫ్ చిల్డ్రన్ ఉంటారు మరి వాళ్ళ కోసం ఆలోచించారు ఎప్పుడన్నా ఆలోచించారా మనం ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం మెయిన్ థింగ్ ఇది ఏదోలా చూద్దాంలే చేద్దాంలే రేపు చేద్దాంలే ఏంటి రేపు ప్రతిరోజు రేపు మరి 1వ తారీఖు అయిపోయింది 31వ తారీఖు వచ్చింది ఇయర్ అయిపోయింది నీ జీవితంలో మార్పు ఏముంటుంది అవునా ఒకసారి మన ఏజ్ ఎంతో చెక్ చేసుకోండి ఇంకా ఎంత ఏజ్ ఉండిపోయింది మన సమాజం కోసం ఏం చేసాం మన ఫ్యామిలీ కోసం ఏం చేసాం మన కోసం ఏం చేసుకున్నాం ఎప్పుడన్నా ఆలోచించారా ఈరోజు వెంకట్ ప్రసాద్ అనే వ్యక్తి ఆలోచించాడు నేను లేకపోతే 2018లో నాకు జరిగిన ఇన్సిడెంటు 2019లో నాకు జరిగిన ఇన్సిడెంటు ఈ రెండు నాకు గుర్తు చేసి నా ఫ్యూచర్ని మార్చి ఆ రోజే నిర్ణయం తీసుకున్నా ఓకే నేను లేకపోతే నా ఫ్యామిలీకి ఏంటి మహా అయితే ఏంటి ఓకే నేను లేకపోయాను అనుకో లావణ్యమానికి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అవునా కానీ ఎప్పటి వరకు వస్తుందండి అవునా మరి నెక్స్ట్ జనరేషన్
ఎప్పుడు ఆలోచించారా? 2018లో నాకు జరిగిన నక్సల్స్ అటాక్లో నా ఫ్రెండ్ చనిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆడి ప్లేస్లో నేను ఉండకూడదు. ఒకవేళ నుండి ఉంటే ఈరోజు వెంకటప్రసాద్ మీ ముందు మాట్లాడు. అవునా? ఆ రోజు ఆడి డెడ్ బాడీ నేనే తీసుకెళ్ళాను ఇంటికి, నక్సల్స్ అటాక్లో చనిపోయినప్పుడు. అవునా? సేమ్ అటాక్ 2019లో జరిగింది. టోటల్గా 65 మంది చనిపోయారు బస్ పేలి, టెర్రరిస్ట్ అటాక్. సెకండ్ బస్సులో నేను ఉన్నాను. అవునా? మరి ఈరోజు షేప్ షాప్ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే దీంట్లో చాలామంది వ్యక్తులు సక్సెస్ అయ్యారు సెక్యూరిటీ పరంగా. నేను ఇది నా కెరియర్, నా ఫ్యామిలీని మార్చే ఒక భవిష్యత్ అనమాట అనుకున్నాను. అనుకోవాలి, వ్యక్తి ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వాలండి. వ్యక్తి మీకు తెలియట్లేదు చాలామంది ఏంటంటే జీవితాన్ని కామన్గా చూసుకుంటున్నారు. చూద్దాంలే. అవునా కదా? హలో, క్లియర్? ఎస్ ఈజీగా జీవితాన్ని కామన్గా చూడొద్దు. క్లియర్? ఎందుకంటే మనం ఒక్క రోజు వేస్ట్ చేసాం అనుకో, ఒక వారం రోజులు వేస్ట్ అయిపోద్ది. ఒక వారం రోజులు వేస్ట్ అయిందంటే ఒక నెల రోజులు వేస్ట్ అయిపోద్ది. ఒక నెల రోజులు వేస్ట్ అయిందంటే 1 ఇయర్ వేస్ట్ అవుద్ది. 1 ఇయర్ వేస్ట్ అయిందంటే జీవితం వేస్ట్ అయిపోద్ది. హలో, అవునా కదా? నువ్వు అనుకోవచ్చు ఒక్క నిమిషమే కదా, ఒక గంటే కదా అని. కానీ ఆ నిమిషం ఎంత రియలైజ్ చేస్తుంది లేదా? ఎస్ మాకు పంజాబ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. పంజాబ్లో జస్ప్రీత్ బార్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. 2014లో తన ఫ్యామిలీ మొత్తం కష్టాల్లో ఉండిపోయింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా డ్రీమ్స్ నిలవేరాలంటే నా ఎడ్యుకేషన్ అవ్వదు అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నెట్వర్క్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా 1 ఇయర్ వర్క్ చేశాడు, కానీ బిజినెస్ అవ్వలేదు. 1 ఇయర్ వర్క్ చేసారు, కానీ బిజినెస్ అవ్వలేదు. అందరూ కూడా నవ్వడం మొదలెట్టారు. అతను చూసి వేళాకోళం చేయడం మొదలెట్టారు. ఏంటి నువ్వా నెట్వర్క్ మార్కెటింగ్ షూటు బూట అన్నారు. కానీ అతనున్న ఏరియా నుంచి వెళ్ళిపోయి చండీగఢ్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చండీగఢ్ వెళ్ళిపోయి గట్టిగా 3 సంవత్సరాలు వర్క్ చేశాడు. 3 సంవత్సరాలు 2015 నుంచి 2018 వరకు వర్క్ చేశాడు. 2018 తన బర్త్డే రోజుని మెసేజ్ పెంచుకున్నాడు. హలో, బెంచ్ కార్ కొన్నాడు. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు? ఆ నవ్వే వాళ్ళే, ఎవరైతే తను చూసి నవ్వారో ఏడ్చారో తను అప్పుడు శబాష్ అన్నారు. కారణం ఎందుకు? తనని సక్సెస్ మార్చుకున్నాడు. తన డ్రీమ్స్ కోసం తను కష్టపడ్డాడు, ఎవరెవరి కోసం కాదు. ఎందుకంటే లోగా అంటారు మనం అది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావా నువ్వు అక్కడే ఉండిపోయినట్టు. హలో, మళ్ళీ ఎగేను తన బిజినెస్ మళ్ళీ పడిపోయింది. 2019లో తన బిజినెస్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ నా దగ్గర 2 ఆప్షన్ ఉన్నాయి, నేను లేవాలన్నా పడిపోవాలన్నా అది నా చేతుల్లో ఉంది. కాబట్టి లేవుద్దాం, ట్రై చేద్దాం అని మళ్ళీ ఫోకస్ పెట్టాడు. ఈరోజు అతని కింద టోటల్గా 200 మంది డైమండ్స్ ఉన్నారు. 200 మంది డైమండ్స్. వ్యక్తి అనుకోవాలండి, అనుకుంటే ఏదన్నా అవుతుంది. హిస్టరీ అండి అన్ని. అందుకే ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ వ్యక్తుల మాట వినాలి, వాళ్ళతో జర్నీ చేయాలి. మనం ఏం చేస్తాం? మనం ఎవరితో జర్నీ చేస్తాం? ఎవరితో జర్నీ చేస్తాం చెప్పండి? సక్సెస్ ఒక రోజులో వచ్చేద్దా? టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఒకవేళ సక్సెస్ తొందరగా వస్తుంది, ఒకవేళ లేట్గా వస్తుంది, కానీ రావడం పక్క. వెయిట్ చేసే గుణం ఉండాలి. ఈరోజు మేము వెయిట్ చేసాం, మేము కూడా డైమండ్ అవుతామని మాకు తెలిసింది. అయ్యాం లేదా? ఎస్ యూసీఏ కూడా అవుతాం. కొంతమంది డైమండ్ యూసీఏ అంటే గ్యారంటీ కొంతమంది డైమండ్ చేయిస్తాం. మరి మీరు కూడా ఉండాలి కదా. మనం ఏం చేస్తామంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నామండి మనం. అవునా? క్లియర్? రెడీయా? అడే మా గురుజీ. ఒకటే సింపుల్, ఒకటే. లేవాలన్నా నువ్వు గెలవాలన్నా ఒకటే నీ చేతుల్లో ఉంది. నాదేముంది? నాది అయిపోద్ది జీవితం. మరి మనం సక్సెస్ అవ్వాలంటే మనం మారాలి. అవునా? చూద్దాం. అది రెడీ? మార్నింగ్ సీరియస్గా పెట్టేసారు ఫేస్ని. ఒకసారి నవ్వండి.
చూడండి గురుమూర్తి గారు ఎంత బాగా అవుతున్నారు, అవునా? అలా నవ్వాలి అందరూ కూడా. గ్రేట్. చూద్దాం ఈరోజు సబ్మిట్ ఏంటన్నది. సబ్మిట్ చేసే ముందు చిన్న వీడియో పెడతాను. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నారా దేనికి? వర్షానికి అందరూను. స్క్రీన్ కనిపిస్తున్నాడు ఐ గెస్. ఎస్ గురుజీ. కనిపిస్తుంది. ఇదేంటి? మీకేం కనిపిస్తుంది పిక్చర్లో? ఆర్మీ పర్సన్, ఒక లేడీ. రైల్వే జవాను వాళ్ళ బిడ్డను పట్టుకొని డ్యూటీ చేస్తుంది. ఎందుకు? జీవితం గడవడానికి. జీవితం గడవడానికి. తన జాబ్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. బట్టికే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, అవునా? సో ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా దీన్ని కూడా. ఇంటి దగ్గర కూర్చోవచ్చు. చాలామంది అంటారు నా చిన్నపిల్ల అండి అని. మరి ఏం చేస్తుంది ఇవిడి? ఏం చేసింది? కారణం ఒకటే, తనను మార్చుకుంటేనే జీవితం ముందుకు వెళ్ళగలదు, అవునా? మార్చుకోకపోతే ఏదవుతాం, వెళ్ళిపోతే ఏదోలాగా ఒకరోజు. ఎందుకంటే ప్రతిరోజు ఎవడో ఒకడు పుడుతూ ఉంటాడు, చనిపోతుంటాడు. అది కాదు కదా, జీవితాన్ని నిలబెట్టుకోవడం కావాలి, అవునా? ఈరోజు నిలబెట్టుకోవడం బట్టి ఈరోజు ఇవ్వండి. ఈరోజు తన గుర్తింపుని చూసి గవర్నమెంట్ కూడా, ఏదైతే పై అధికారు తనకు ఉన్నత పదవి కూడా ఇచ్చారు. హలో, తను Yes, Guru. మార్చుకుంటేనే ఏదైనా అవుతుంది. ఏదోలా అయిపోద్ది అంటే ఏదవ్వదు. హలో, చూద్దామా? ఎస్ మౌజ్. చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఇంకొంచెం పెద్ద పీస్ పెట్టవా? నీ మొహానికి ఇది చాలే. కార్తిక్, అంటే చిన్నపిల్లాడు కదా, వేస్ట్ చేస్తాడేమోనని. కార్తిక్, నీకు ఇంకో పీస్ ఇస్తాను. ప్లేట్ కింద పెట్టు. కానీ అమ్మా, కేకు. ప్లేట్ కింద పెట్టు. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమైంది? నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఏడిపించేవారు నాన్న. కార్తిక్ గాడు అందరి బర్త్డేలకి వచ్చి ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడు అని. ఈ రోజు తర్వాత వాళ్ళెవ్వరూ నన్ను ఏడిపించరు. అరుణ్, ఏరా, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావు, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు. ఈరోజు నన్ను ఈ సూట్లో చూసి షాక్ అయిపోయాడమ్మా. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాం. పొద్దునే లేస్తాం, బాగా చదువుతా. ఇంకా నేను పెద్దయ్యే వరకు మీరు నాకు బొమ్మలు కూడా కొనివ్వద్దు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది. హలో, హలో, ఎస్ గురుజీ. ఇలాంటప్పుడే అనిపిస్తుంది. పిల్లలు ఏమైనా కావాలంటే ముందు మనం డబ్బులు సంపాదించాలి. పిల్లలకి ఎథిక్స్, డబ్బు వాల్యూ కాదు, ఎథిక్స్ నేర్పాలి. మనం ఏం నేర్పుతాం? డబ్బు గురించి చెప్తాం. ఎథిక్స్ నేర్పాలి. ఎథిక్స్ నేర్పాలంటే ముందు మనం డబ్బు జీవితంలో ఎలా ఎదగాలి మనకు తెలిస్తే పిల్లలు నేర్పగలం, అవునా? చాలామంది ఏంటంటే జీవితాన్ని కామన్గా చూసుకుంటారు. డబ్బు ఉంటేనే వాల్యూ సార్ ఈరోజు, అంతేనా? డబ్బు లేకపోతే మీకు ఒకరికి వాల్యూ ఎవరు? ఏకర్రా అందరు అజావ్. మ్యూట్లో పెట్టండి. ఓకే, రెడీయా? చేద్దామా? ఎస్ గురుజీ. ఎస్ చేద్దామా? మౌజ్. ఓకే,
సో చూద్దాం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి అన్నది. ప్రజెంట్ మీ అందరూ కూడా షాప్లో ఐడి చేశారు, అవునా? ఐడి చేసినాడు ఒకడ మీరు కావాలనుకుంటే క్యూఎస్సీతో ఆగిపోవచ్చు, కొంతమంది బ్రౌంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, డైమండ్ కూడా అవ్వచ్చు, యూసీ కూడా అవ్వచ్చు. కానీ అది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. బిజినెస్ ఆగిపోవాలన్నా ముందుకెళ్ళాలన్నా అది మీ చేతుల్లో ఉంది. అయితే ఈ బిజినెస్లో మెయిన్ ఏంటంటే మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే కామన్గా చూస్తారు. నేను జాయిన్ అయినప్పుడే ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను కంప్లీట్గా. ఇది నా బిజినెస్. నా బిజినెస్ నిలబెట్టాలన్నా పడిపోవాలన్నా అది నా చేతుల్లో ఉంది. నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా బిజినెస్ నేను పోయిందంటే నా అప్లైని అస్సలు బ్లేమ్ చేయను, కంపెనీని బ్లేమ్ చేయను, సిస్టమ్ బ్లేమ్ చేయను. ఎందుకంటే అది నా యాటిట్యూడ్ బట్టే ఉంటుంది. ఈరోజు నాకు చెక్ రావట్లేదంటే ఎవరి మీద? నేను ఎవరన్నా అడగన్నా? సజెషన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు వరకు అప్లైని నా బిజినెస్ ఎలా అయిపోయిందని ఏ రోజు అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే నా బిజినెస్ ఎలా నిలపాలన్నా నాకు తెలుసు. కానీ నేను ఏం చేస్తాను, నా మెంటర్ నుంచి సజెషన్ తీసుకుంటాను. ఏం చేస్తాను? సజెషన్స్ తీసుకుంటాం. సజెషన్. ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయను, అలాగే బ్లేమ్ చేయను. అది అప్లైన్ అయినా దెన్ థింగ్ కంపెనీ అన్న సిస్టమ్ అన్న నన్ను నేను అనుకుంటాను, ఏం చేస్తున్నారా నువ్వు అని నన్ను నేను అనుకుంటాను, అవునా? సో కాబట్టి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను నేను కూడా. ఎందుకంటే నాది ఒకటే థాట్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక నివాదం పెట్టుకున్నాను స్టార్టింగ్ రోజే, గడప గడపకి షాప్ వెళ్ళాలి. ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను నేను, గడప గడపకి కూడా షాప్ వెళ్ళాలి. అవుతుంది, గ్యారంటీ. అయితే అదేంటి, ఆ ప్రతిజ్ఞ ఏంటి ఒకసారి చూడండి. వెంకట్ ప్రసాద్ అనే నేను షాప్ బిజినెస్లో మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అంకిత భావంతో పని చేస్తాను. ప్రతిరోజు జూమ్ మీటింగ్ హాజరవుతాను. ప్రతిరోజు 5 ప్లాన్లు కొత్త వారికి చెప్తాను. ప్రతిరోజు 5 ఫాలోఅప్ చేస్తాను. ప్రతిరోజు అందరి అప్లయన్స్ మరియు డౌన్లైన్స్తో కమ్యూనికేషన్లో ఉంటాను. ప్రతి శుక్రవారం ఏ స్టెప్ ట్రైనింగ్కి హాజరవి నా టీంని తీసుకువెళ్తాను. ప్రతి ఆదివారం వెన్యూకి హాజరవుతాను మరియు నా తరపున కొత్త వాళ్ళని కూడా తీసుకువెళ్తాను. హలో, ఇదేంటి? ఇది ఒక అకాడమీ, అవునా కదా? హలో, ఇది ఒక అకాడమీ అనుకోవాలి. మరి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఒక రోజులో అయిపోదండి. మినిమం బిజినెస్ ఒక వ్యక్తి బ్రాండ్ అవ్వాలంటే బ్రాండ్ 10 years టైం పడుతుంది. 10 years ఒక వ్యక్తి బ్రాండ్ అవ్వాలంటే. డైమండ్ అవ్వడం అంతండి, డైమండ్ అయిపోతారు, డైమండ్తో ప్రాబ్లం లేదు. మీ పేరు ఒక బ్రాండ్గా మారాలంటే ఒక విషయం చెప్పండి, ఈ రోజు వరకు మీకు కొన్ని బ్రాండ్లు అయినా తెలుసు, అవి బ్రాండ్ ఒక రోజులో అయిపోయిందా? బ్రాండ్ ఒక రోజులో అయిపోయిందా? ఒక్క రోజులో ఏదో వస్తారు, టైం పడుతుంది. ఈరోజు నాకు టైం పడుతుంది. డైమండ్ అయ్యాం, ఇక్కడి నుంచి ప్రాసెస్ అసలు లేదు. ఆ డైమండ్ అయ్యే వరకు నేనేం చేశాను, మీరేం చేయాలి చూద్దామా? రెడీయా? ఎస్ మహర్షి. ఇది అయిపోయిందా? స్క్రీన్ షాట్ తీసుకోండి, అయిపోతే. నెక్స్ట్ థింగ్, మెయిన్ ప్లాన్ చెప్పే ముందు మనం 100%, చాలామంది ప్లాన్ చెప్తారు, మీ అందరు ప్లాన్ చెప్తారు, కానీ ప్లాన్ చెప్పిన తర్వాత వ్యక్తులు ఎందుకు రావట్లేదు? నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను, కొన్ని పాయింట్ ఇన్విటేషన్ పరంగా, ప్లాన్ పరంగా. ఇప్పుడు ప్లాన్ చెప్పే ముందు 100% ఖచ్చితంగా పాటించిన కొన్ని నియమాలు ఉంటాయి. చూద్దాం. కొత్త వారి నివాసం ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి. ఎక్కడైతే మనం ఇంటికి వెళ్తామో అక్కడ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి. బయట ప్లాన్ చెప్పకూడదు. బయట అంటే ఏంటి? రోడ్ల మీద అలా చెప్పకూడదు, షాప్లో చెప్పచ్చు. మెయిన్ థింగ్ ఇంటికి వెళ్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు? వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి, అవునా? నెక్స్ట్, భార్యాభర్తలకి ఇద్దరికి కలిపి ప్లాన్ చెప్పాలి. ఒకవేళ ఏమంటారు భర్త, నేను భార్యని అడిగి చెప్తానండి, ఇంట్లో అడిగి చెప్తానండి అంటారు. ఒకవేళ భార్యకి చెప్తే భర్తను అడిగి చెప్తానంటారు. అదే ఇద్దరికి ఒకసారి చెప్తే డిసిషన్ ఏం చేస్తారు? తొందరగా తీసుకుంటారు, అవునా? నెక్స్ట్, చదువుకున్న పెద్ద పిల్లలు ఉంటే వారి సమక్షంలోనే కుటుంబం మొత్తానికి ప్లాన్ చెప్పాలి.
ఎందుకు? కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఒకవేళ ఎవరైనా చదువుకున్న వ్యక్తులు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర ఉండి కూర్చోబమ్మా అని ప్లాన్ చెప్పాలి. అవునా? నెక్స్ట్, వాళ్ళు పనులు చేసుకునే సమయంలో అడావిడిగా ప్లాన్ చెప్పవద్దు. చాలామంది ఏం చేస్తారంటే హౌస్ వైఫ్లు వంటింట్లో తిరుగుతారు, ఎలా తిరుగుతారు, కూర్చో కూర్చో, నువ్వు చెప్పు చెప్పు వింటాను, నువ్వు చెప్పు వింటాను అంటారు. అలా వద్దా? అలా వద్దా? No much. దేని మీద పెట్టలేరు. ఏ ఏ వ్యక్తి అయినా 2 పనులు ఎప్పుడే చేస్తాడో ఎప్పుడు ఫోకస్ పెట్టారు, ఒకటే పని చేయాలి. అవునా? ఒకటే పని చేసినప్పుడు అన్నీ సెట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్, వాళ్ళ వర్క్ ప్లేసు, పబ్లిక్ ప్లేసు, షాప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పవద్దు ఎక్కువ. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటారు కదా, ఎక్కువ మంది ఉంటారు. వాడు ఏం చేస్తాడు? నువ్వు ఒకరికి ప్లాన్ చెప్దాం అనుకుంటే నీ చుట్టుపక్కల పక్కనున్న వ్యక్తి ఉంటాడు, ఆడు వస్తాడు అప్పుడే. ఏమవుద్ది అప్పుడు? ప్లాన్ ఏమవుద్ది? ప్లాన్ ఏమవుద్ది? మనం అనుకున్న ప్లాన్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్, వాళ్ళ సహ ఉద్యోగులు, ఫ్రెండ్స్పై, అధికారులు, గ్రూప్తో పాటుగా ప్లాన్ చెప్పవద్దు. ఎప్పుడు కూడా మనం ఎవరికైతే రిఫరెన్స్ ఇస్తున్నామో, ఇన్విటేషన్ ఇచ్చామో వాళ్ళకి మాత్రం ప్లాన్ చెప్పాలి. పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా చెడగొడేస్తారు అదంతా. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్విటేషన్ ప్రాపర్గా ఇచ్చిన వాళ్ళకి చెప్పచ్చు, ఆఫీస్ దగ్గరికైనా చెప్పచ్చు, కానీ ప్రాపర్ ఇన్విటేషన్ ఇవ్వాలి. చాలా ఓన్లీ కూర్చోబెట్టడం కాదు, ప్రాపర్ ఇన్విటేషన్ ఇచ్చామనుకో, నీకు వేరే ఫోకస్ పెట్టు, ఫోన్ చూడడం అని అది చూడడం, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సార్ అని పర్ఫెక్ట్గా అవన్నీ చెప్పాలి, నియమాలు ఫస్ట్. నెక్స్ట్, రిఫర్ చేసిన డిఎస్ఏ. డిఎస్ఏ అంటే Direct selling associates. డైరెక్ట్ సెల్. మీ అందరూ ఏంటి డైరెక్ట్ సెల్ అసోసియేటేనా? ఎవరైతే రెఫర్ పర్సన్ ఉంటాడో, రెఫర్ పర్సన్ ఉండగానే ప్లాన్ చెప్పాలి, అతను లేకుండా ప్లాన్ చెప్పకూడదు. ఎందుకంటే ప్లాన్ బాగా నచ్చుతుంది, తను ఏం చెప్తాడండి ఒకటే, నా ఫ్రెండే చెప్తాను అని చెప్తాడు. నీ ఫ్రెండ్ ఇక్కడ లేడు, అదే నీ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే. అందుకే ఎప్పుడు కూడా రెఫర్ చేసిన కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ థింగ్, షాప్లో లాగిన్ అవ్వకుండా రిఫర్ చేసిన వ్యక్తి ప్లాన్కి వెళ్ళవద్దు. చాలామంది అంటారు నేను జాయిన్ అయిపోతాను, ముందు కొంతమంది 10 మంది ఉన్నారు అంటారు. అలా అవుద్దా? అవుద్దా? 99.9% అవ్వదు. ఎక్కడో 1% ఎక్కడో అవ్వచ్చు అంతే. పెళ్లి కాని వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్లాన్ చెప్పాలి. అవునా? ఎందుకు? కొంతమందికి ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మనీ ఉండదు, లేడీస్ ఉంటారు, వాళ్ళకి మనీ ఉండదు. అదే కుటుంబం సభ్యులు వాళ్ళ సమక్షంలో చెప్తే ఏమవుతుంది? ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, సింగిల్ ఉమెన్, మెన్, వారి సపోర్టింగ్ పర్సన్ సమక్షంలోనే ప్లాన్ చెప్పాలి. అవునా? నెక్స్ట్, చెడ్డ అలవాట్లు, హెవీ డ్రింక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్పకూడదు. నెక్స్ట్, మానసిక రోగులు ఉంటారు, మెంటల్లీ డిజార్డర్, వాళ్ళకి ప్లాన్ చెప్పకూడదు. వాళ్ళు అవసరం లేదు కదా మనకి మెంటల్ రోగులు. అవునా? హలో, రెడీ? Yes, ma'am. ఈ ప్లాన్ చెప్పేటప్పుడు కొన్ని నియమాలు అన్నమాట ఇవన్నీ, ప్లాన్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ చూద్దాం ఏం చేయాలి. కొత్త వారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు డీడీ ఖచ్చితంగా రావాలంటే ఏ పనులు చేయాలి? ఇప్పుడు ముందు ఏం చేసాం? ప్లాన్ వెళ్ళేటప్పుడు చెప్పేటప్పుడు నియమాలు చూశారు. ఇప్పుడు డీడీ రావాలంటే ఏం చేయాలి? డీడీ రావాలంటే ఏం చేయాలి చూద్దాం. 100% ఆత్మశైలితో ప్లాన్ చెప్పాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి కంప్లీట్గా, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్గా చెప్పాలి. నువ్వు 10 మంది నో అన్నారు, 11వ వ్యక్తికి కూడా అంతకన్నా ఎక్కువ ఆత్మధైర్యంతో నువ్వు ప్లాన్ చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 ఈరోజు 5 నో అన్నారు, బా వేస్ట్ అనుకుంటాడు. కానీ నువ్వేమో 11వ వ్యక్తి రావచ్చేమో. లావణ్య మేడంకి 70 మందికి ప్లాన్ చెప్పింది, ఒక్కరూ ఎస్ అనలేదు. 70 మందికి లావణ్య మేడం. తర్వాత నేను అందుకున్నా, అప్పుడు నేను ఇచ్చాను మేడంకి, అప్పుడు వాళ్ళ నుంచి పట్టుకుంది. అయిపోదు, టైం పడుతుంది. ఏమో 71 కూడా సక్సెస్ అవ్వచ్చు కదా. హలో, అవునా? Yes, ma'am.
దానికోసం మనం వెయిట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటే 5 ప్లాన్ చెప్పాను, 10 ప్లాన్ చెప్పాను, 20 ప్లాన్ చెప్పాను. కానీ 20 ప్లాన్ చెప్పో, ఏ విధంగా చెప్పో, నువ్వు కొత్త ప్లాన్కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా అవుతుందా? ఒకటో ప్లాన్ చెప్పో, నో అన్నాడు. రెండో ప్లాన్ చెప్పు, నో అన్నాడు. 5వ ప్లాన్ చెప్పు, నో అన్నాడు. 10వ వాడికి చెప్పు, నో అన్నాడు. 20 చెప్పు, నో అన్నాడు. అరే 20 మంది ప్లాన్ చెప్పు, అందరూ నో అన్నారంటే ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుంది? నాలోనే. ఆ, ఎవరిలో? నీలో ఉంది. ఎవరు జాయిన్ అవ్వట్లేదంటే నీలోనే మార్పు రావట్లేదు. మీలో మార్పు తీసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఆహా, ఇక్కడ ఈ పాయింట్ నేను వాడట్లేదేమన్నమాట. ఏ పాయింట్ వాడాలా? అందుకే మెంటర్ అంటారు, మెంటర్, కోచ్ ఉంటారు. ఆ వ్యక్తి సలహా తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇండివిజువల్గా చేసేద్దాం ఉంటారు. ఇండివిజువల్గా అవ్వదు. అందుకే మెంటర్ అంటారు. మెంటర్ అంటే గురువు కన్నా ఎక్కువ. అవునా? నెక్స్ట్, కొత్త వారి సందేహాలను పూర్తిగా నిష్కృతి చేయాలి. ఎవరైతే మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తామో, ప్లాన్ అయిపోయిన తర్వాత కంపల్సరిగా వాళ్ళ డౌట్లు అన్నీ క్లియర్ చేయాలి, పక్కా. నెక్స్ట్, ఏ వ్యక్తి అయినా డీడీ ఇవ్వాలంటే 5 సంవత్సరాలు కలిసి పనిచేద్దామని నమ్మకాన్ని, భరోసాని ఇవ్వాలి. నేను అందుకే ఎవరిని నేను జాయిన్ చేసినా చేతిలో చేసి ప్రామిస్ తీసుకొని ఒక వీడియో తీసుకుంటాను. నేను ఎప్పుడూ కూడా నేను ఎవరిని జాయిన్ చేసిన 5 సంవత్సరాలు కలిసి పనిచేద్దాం సార్, ఆ భరోసా, నమ్మకం ఇవ్వాలి. ఈ బిజినెస్ని ఎవ్వరు చూడండి, చెప్తాను. నమ్మకమే పెట్టుబడి. ఇక్కడ బిజినెస్ ఎవ్వరు చూడరు జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన తర్వాత అడు వర్క్ చేయాలంటే అప్పుడు మిమ్మల్ని బిజినెస్ని పట్టుకుంటాడు. బిజినెస్లో డెప్త్ని చూసి వస్తాడు. అప్పటి వరకు ఎవరిని చేస్తాడు? నమ్మకం, మిమ్మల్ని చూస్తారు. చెప్పండి, మీ అందరూ ఎలా వచ్చారు? మీ అందరూ బిజినెస్ చూసి వచ్చారా? మీ అందరూ చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో ఆ వ్యక్తిని చూసి వచ్చారు మీరు, అంతేనా? ఆ వ్యక్తి లేకుండా వచ్చారా? ఆ వ్యక్తి లేకుండా వచ్చారా? నమ్మకం ఇచ్చాడు కాబట్టి మీరు వచ్చారు. ఇప్పుడు బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైతే జాయిన్ చేస్తున్నాం ఆ వ్యక్తికి నమ్మకాన్ని, భరోసాని ఇవ్వాలి. ఏదో జాయిన్ 500 కోసం కాదు, ఆడికి 500 కోట్లు ఇప్పించాలని ఒక నమ్మకం ఇవ్వాలి. అవునా? జాయిన్ చేయడం ఏంటి? బోల్డమని జాయిన్ అయిపోతుంది. జాయిన్ చేయడం కాదు, నమ్మకాన్ని ఇచ్చి తనను నిలబెట్టాలి. అది మెయిన్. జాయిన్ అవుతే 500 వస్తుంది ఆ వ్యక్తి ద్వారా, స్లాబ్ ఇంకో 500, 1000 రూపాయలు వస్తుంది అంతే. కానీ ఆ వ్యక్తి డైమండ్ అయితే, ఆ వ్యక్తి యూసీ అయితే ఎంత వస్తుంది? దిస్ ఈజ్ మై ప్యాసివ్ ఇన్కమ్. అదే చెప్తాను రావు. నెక్స్ట్, అసత్య ప్రమాణాలు లేక సాధ్యపడింది చెయ్యకూడని ప్రమాణాలు, రాంగ్ కమిట్మెంట్ ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. నీకు చెక్ ఎంత వస్తుందో చెప్పు, ఎంత చెక్ అవుతుందో చెప్పు. ఈ బిజినెస్లో మెయిన్ సత్యాన్నే వాడు, అసత్యాన్ని వాడకూడదు. ఎందుకంటే ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోయావా ఏ వ్యక్తి మళ్ళీ నిలబెట్టుకోలేదు. అవునా? నెక్స్ట్, 5 years కష్టపడి డైమండ్ అయితే వచ్చే లాభాల గురించి పూర్తిగా వివరించాలి పేపర్ మీద. 5 సంవత్సరాలు నాతో పనిచేయి, మనిద్దరు కలిసి చేద్దాం, నేను నిలబెడతాను. 5 సంవత్సరాలు వచ్చే లాభాలు ఏంటి చెప్పు. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్, ఫారెన్ ట్రిప్స్, వెకేషన్స్కి వెళ్ళచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. అవన్నిటి గురించి వివరించు, చెప్పండి. ఇవన్నీ వస్తాయి. గత ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, ఏమైనా వచ్చింది? మార్పు చెందిందా? లేదు. నాతో 5 సంవత్సరాలు పని చేయి, కలిసి చేద్దాం, నేను ఉంటాను అని ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఆ వచ్చే లాభాల గురించి చెప్పాలండి. కస్టమర్ ఎవరైనా రావాలంటే ఫస్ట్ లాభం, అతనికి లాభం ఏంటి అన్నది చూస్తాడు. కస్టమర్ రావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ వ్యక్తి అయినా రావాలంటే ఫస్ట్ తన బెనిఫిట్ ఏదైనా ఆలోచిస్తాడు. నెక్స్ట్, కంపెనీ ఇచ్చే టార్గెట్స్ ఒకేలా మనం కొడితే వచ్చే ఫారిన్ ట్రిప్ గురించి పూర్తిగా వివరించాలి. ప్రతి 3 నెలలకి టార్గెట్ రిలీజ్ చేస్తుంది కంపెనీ, ప్రతి 3 నెలలకి.
మరి ఆ 3 నెలల్లో నువ్వు ఒకవేళ టార్గెట్ కొడితే ఫారెన్ ట్రిప్ వెళ్తే వచ్చే లాభాల గురించి నువ్వు వివరించాలి. ఇప్పుడు వరకు నీ బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదు. ఫస్ట్ టైం నువ్వు ఫ్లైట్ ఎక్కబోతున్నావు, ఇంటర్నేషనల్ ఫ్లైట్, నిన్ను ఒక రోల్ మోడల్గా చూస్తారు చాలామంది అని చెప్పాలి. టార్గెట్ కొడితే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ టార్గెట్ రన్ అవుతుంది. ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది ఈ రోజుతో. 20 రోజులు ఏం చేశారని ఆలోచించు. అరే వర్షాలు, సైక్లోన్ బోల్డ్ వస్తుంటాయి, మనం చేయట్లేదా? సైక్లోన్ వచ్చింది 3 రోజులు, ఏదైతే మా షూటింగ్ ఏమైనా ఆగిపోయిందా? ఆగలేదే. మన పని మనం చేసుకోవడమే. హలో, చాలామంది ప్లాన్ కూడా వెళ్తున్నారు వర్షంలో. నేను కాకినాడ వాళ్ళందరూ కూడా డీడీలు క్లోజ్ చేశారు, గుంటూరులో డీడీస్ క్లోజ్ చేశారు, మార్గపురంలో డీడీస్ క్లోజ్ చేశారు, ప్లాన్స్ వెళ్తున్నారు. మనం మాత్రం ఇంటి దగ్గర స్టెట్ అయిపోతే ఏదవ్వదు. అందుకే మనం మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ థింగ్, టీం వర్క్ ద్వారా వచ్చే లాభాల గురించి పూర్తిగా వివరించాలి. సార్ మీరు జాబులో ఒకడే కష్టపడతారు, అది ఎప్పటి వరకు? 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీకు ఎవరు సహాయం చేయరు. చెప్పండి, మీరు చేస్తున్న జాబుల్లో, మీరు చేస్తున్న బిజినెస్లో, మీరు చేస్తున్న పనిలో నేనైనా వచ్చి సహాయం చేయగలనా? హలో, సహాయం No, చేయగలనా? కానీ ఇప్పుడు ఈ బిజినెస్లో నేను సహాయం చేయగలనా లేదా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. ఆ టీం వర్క్ బెనిఫిట్ ఏంటని చెప్పాలి. నెక్స్ట్ 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి పూర్తిగా వివరించాలి. వీడియో ప్రూఫ్ చూపించాలి. వీడియో ప్రూఫ్ 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి చెప్పాలి కంపల్సరీగా. చాలామంది ఏంటంటే 3 తరాల సెక్యూరిటీ ఉంటుందండి, పెన్షన్ ఉంటుందని చెప్పడం కాదు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ చూపించాలి. శ్యామ్ సుందర్ గారిది ఉంది, దుడ్డి లత గారిది ఉంది, అవధేష్ కుమార్ యాదవ్ ఉంది. అడగండి, బోల్డ్ ఇస్తాను, బోల్డ్ ఉన్నాయి నా దగ్గర డేటా. సార్ ఎవ్వరు చెప్పినా జాయిన్ అవ్వట్లేదు సార్. ఎందుకు జాయిన్ అవుతారు? నువ్వేమైనా మార్పు చెందిందా నీలో? వస్తుంది, ఎందుకు? అవునా? నెక్స్ట్, కొత్త వ్యక్తి ఏ సందేహం వ్యక్తపరిచినా పెన్నుతో, పుస్తకంపై ఉదాహరణతో వివరించాలి. నాకు చదువు లేదు సార్. అరే దీనికి ఏమైనా అమెరికా నుంచి ఏం చదివి రావాలి? మీట్లో పెట్టండి, అమెరికా నుంచి ఏమైనా చదివి రావాలా? ఏం చెప్తాం? 1 సున్నా చుట్టి 2 సున్నాలు దొరుకుతాం. ఇద్దరు జాయిన్ చేస్తే మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపాయలు, స్లాబ్ ఇన్కమ్ 1000 రూపాయలు. దాని తర్వాత టీం వర్క్ వల్ల మీకు మల్టిపుల్ అవుతుంది సార్, కొంతకాలం చెయ్యకపోయినా కూడా. అవునా కదా? హలో అని చెప్తాం. పక్కన బెనిఫిట్స్ రాస్తాం అండ్ మనీ ఎలా వస్తుందో అది చెప్తాం, అంతే. సార్ సపోజ్ మనం 20,000 కడుతున్నాం ఎగ్జాంపుల్గా. ఒక ప్యాకేజ్ 20,000 కడితే కంప్లీట్గా ప్యాకేజ్ వాల్యూ ఎంత? నార్మల్గా తయారైన దగ్గర 30%. 30% అంటే ఎంత? 6,000. అంటే మన దగ్గర ఇంకా 14,000 ఉండిపోతుంది. నెక్స్ట్ మనం ఒక 2 వ్యక్తులు ప్రమోట్ చేయడం బట్టి, రెఫర్ అవ్వడం బట్టి వాళ్ళ దగ్గర 14,000 మిగిలిపోతుంది. ఆ 14,000 మనకు వచ్చే ఇన్కమ్ 2,000 రూపాయలు. అలా వివరించాలి, ఒక్కొక్క దానికి వివరించాలి. కంపెనీ ఉంటుందా లేదా అన్నది అప్పుడు లీగల్ బుక్ చూపించాలి. లీగల్ బుక్, అవునా? లీగల్ బుక్ లేకపోతే అడగండి, నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ప్రూఫ్ ఉండాలి అన్నీ. ఇవన్నీ మన బిజినెస్కి టూల్స్ అండి. నెక్స్ట్, షేప్ షాప్లో షాపింగ్ చేసేది బిజినెస్ కోసమే కానీ వస్తువుల కోసం కాదని, మరియు డబ్బులు వెనక్కి చెల్లింపు కుదరదు అని వీడియో ప్రూఫ్ తీసుకోవాలి. అనుభవంతో చెప్తున్నాను అందరికీ. నాకు జరిగిన సిచ్యువేషన్ అనంతపూర్లో సేమ్ ఒక వ్యక్తి, అతను ఏం చేశాడంటే, అతను చెరుకు జ్యూస్ అనమాట, చెరుకు లేను స్టార్ట్ చేస్తాడు కదా. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ప్లాన్ చెప్పించాడు. నేనేంటంటే కంగారులో ఒక 5 నిమిషాల్లో నా ట్రైన్ బయలుదేరిపోతుంది. సార్ చెప్పండి, పర్లా జాయిన్ అయిపోతారు అన్నాడు. చెప్పేసిన తర్వాత సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నాడు. మొత్తం అంతా నేను బయలుదేరిపోయాను. ట్రైన్ బయలుదేరిపోతుండగా అప్పుడు ఎక్కేసాను అనమాట. తర్వాత వారం రోజుల తర్వాత ఈ బిజినెస్ వేస్ట్ అండి, అసలు బిజినెస్ కంపెనీయే లేదు ఏంటండి, కంపెనీయే లేదు, నర్సికల్ మాకు అసలు షేప్ షాపే కాదు అని ఎన్ని ఇష్టం చెప్పి అన్ని వేస్ట్ అండి అన్ని చెప్పి అతనికి లేని అన్ని సృష్టించాడు. అతను ఏంటంటే, నేను మొత్తం ఒక వ్యక్తి కదా, మొత్తం అక్కడ ఉన్న ఒక 20 మందిని మొత్తం నెగిటివ్ చేసి పారేస్తే ఏంటి ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? తను ఏం చేస్తాడంటే, సార్ ఏం చేస్తారో తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చేయాలని ఎవరో జాయిన్ అయిన వ్యక్తి నాకు చెప్పాడు.
నా డబ్బులు నాకు ఇచ్చేయాలని అన్నాడు. సార్ ఏంటి సార్ ఏమైందంటే, లేదు సార్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు నమ్మకం లేదని. సో వెంటనే నేను లావణ్య మేడం అనంతపురం కార్ వేసుకొని వెళ్ళిపోయాం. మార్కాపురం వెళ్ళి మార్కాపురంలో వెన్యూ ఫినిష్ చేసుకుని అనంతపురం వెళ్ళాం. వెళ్ళి అతను తీసుకొచ్చి సార్ ఏంటి మీ డౌట్స్ అంటే మొత్తం డబ్బులు ఎలా వస్తున్నాయో మొత్తం వివరించారు. అన్నీ వివరించిన తర్వాత కూడా ఎంత ఇంచుమించు 4 గంటలు సెర్చ్ అయింది. అయిన తర్వాత కూడా సార్ నేనున్నాను, నేను నిలబెడతాను అని భరోసా పూర్తిగా ఇచ్చాం. తర్వాత కూడా ఎవరైతే జాయిన్ అవ్వలేదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతను ఏం చేశాడు, కింద నుంచి ఒక మెసేజ్ చేశాడు. ఎవరికి జాయిన్ అయిన వ్యక్తి పోలీసులకి మెసేజ్ చేశాడు. సార్ ఇలా ఒక వ్యక్తి వైజాగ్ నుంచి వచ్చాడండి, ఇలా ప్రజలు మోసం చేస్తున్నారు, ఇది చేస్తున్నాడండి, మీరు రావాలి అని అంటే కింద నుంచి మెసేజ్ చేశాడు. వెంటనే పోలీసులు వచ్చారు వాళ్ళకి. సో నేను ఎవడే చెప్పాను, డబ్బులు అయితే తిరిగి రావని చెప్పేసాను అతనికి. వెంటనే పోలీసులు వచ్చి ఎవరైతే నేను ఒక అనంతపూర్లో ఒక దగ్గర రూమ్ తీసుకున్న తర్వాత నా పక్కవాడే నా ఓనర్ కూడా జాయిన్ అయ్యింది అనమాట, ఫుల్ భరోసా నా మీద. సో వెంటనే లేదండి మాకు నమ్మకం ఉంది సార్, మీకు నమ్మకం ఉందంటే ఏంటి వాట్ ఇస్ అంటే ఎవరైతే నేను ఆపోజిట్లో జాయిన్ చేశారో ఆ వ్యక్తిని నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్. ఇతను వెనకాల అతను ఏం మాట్లాడలేదు, ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆ వ్యక్తి అన్నే ఏం చేస్తారో తెలియదు సార్, డబ్బులు ఇచ్చేయాలి అతనికి ఇష్టం లేదు, అతను మాట్లాడట్లేదు, అతను మాట్లాడడం రాదు అన్నాడు. సార్ డబ్బులు అయితే తిరిగి రావు అని చెప్పాను. డబ్బు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి, లేదంటే కార్ అది మొత్తం అంతా ఇక్కడ ఉంచుకుంటాం, అసలు మిమ్మల్ని కదలివ్వ అన్నారు. సో వెంటనే వాళ్ళకి ఇష్టపూర్వంగా జాయిన్ అయ్యారు, బలవంతంగా మీరు జాయిన్ చేస్తారు. బలవంతంగా జాయిన్ చేశాను సార్. వెంటనే నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తినైనా నేను జాయిన్ చేసినప్పుడు నా దగ్గర, ఎందుకంటే ఇది నేనే పడ్డానా, నా అప్లయన్స్ కూడా పడ్డారా? అప్లయన్స్ కూడా పడతారు. అప్లయన్స్ కూడా పడతారు. నాకు చెప్తారా లేదా? ఇప్పుడు నేను మీకు చెప్తాను అంటే మీరు జాగ్రత్త పడతారు కదా. అయితే నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా వ్యక్తిని జాయిన్ చేస్తే పక్కా సైన్ అప్ చేస్తున్నప్పుడు వెంటనే కంప్లీట్గా ఒక ఫోటో తీసుకుంటాను అతను సైన్ అప్ చేస్తున్నట్టు. సో ఒక వీడియో కూడా తీసుకుంటాను. దెన్ అగైన్ ఎప్పుడైతే వాళ్ళు అమౌంట్ ఇస్తారో క్యాషా లేదా కార్డా అని కంప్లీట్గా నా చేతిలో చేయబెట్టి, సో గ్రేట్ ఎక్సలెంట్ సార్, రియల్గా మీరు ఒక నమ్మకంతో మీకు ఇష్టపూర్వంగా మీరు జాయిన్ అయ్యారు, సో కలిసి చేద్దాం, నాతో 5 సంవత్సరాలు చేయడానికి మీకు రెడీ అయితే నా చేతిలో చేయబెట్టండి, కలిసి చేద్దామని ఒక వీడియో తీసుకుంటాం. ఇవన్నీ ఏంటి? ప్రూఫ్స్ గురించి. అవునా? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకుంటాం, అవన్నీ ప్రూఫ్స్. అందుకే సైన్ అప్ ఫామ్ అంటారు. ఎందుకు అనుకున్నారు సైన్ అప్ ఫామ్? అది చాలా మంది కామన్గా తీసుకుంటారు. కొంతమంది ఒకరిద్దరు చూశాను సైన్ అప్ ఫామ్ చేయకుండా చేస్తున్నారు. ప్రాబ్లం మీకే. 100% ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఏ వ్యక్తి అయితే 3 ఐడీలు అయితే 3 ఐడీలకి చేయించాలి. ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రోజు పోలీసుల ముందు నేను చెప్పగలిగాను, సార్ వీళ్ళందరూ వాళ్ళు ఇష్టపూర్వకంగానే జాయిన్ అయ్యారు, ఇదిగో. అంటే రిజిస్ట్రేషన్ ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు చేయిస్తాను. ఏం చేస్తాను? రిజిస్ట్రేషన్ అది అంటే పేమెంట్ అది నీకు ఇలా అమ్మా ఇలా చేయాలి. నెక్స్ట్ అమౌంట్ నేను కొట్టించుకోను. వీలైతే అక్కడి నుంచి వాళ్ళ నుంచి పేమెంట్ ఏం చేస్తాను. అవన్నీ ప్రూఫ్ పెట్టాను. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూడా సాఫ్ట్వేరే, ఆ అమ్మాయితో చేయించాను రిజిస్ట్రేషన్ మొత్తం. నెక్స్ట్ పేమెంట్ కూడా వాళ్ళ ఫోన్పే నుంచి డైరెక్ట్ కంపెనీ కొట్టించాను. ఇప్పుడు ఎవరిది చెప్పండి రాంగ్? మనం బలవంతంగా చేశాను నేను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే నాకు తెలిసి ఎన్ని అప్లై చేశారు, చాలా రోజులు ఎక్కడో చూసాను. ఒక ట్రైనింగ్లో ఒక వ్యక్తి చెప్పాడు అనమాట, ఇళ్ళలో జరుగుతుందని. నేను ఎలర్ట్ అయిపోయిన అప్పుడే. ఇప్పుడు ఏదైనా సైక్లోన్ వచ్చింది, ఒక మెసేజ్ వస్తుందా లేదా? అలాగే నేను కూడా ఎలర్ట్ అయ్యానప్పుడు. అప్పుడే అందుకే ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ పక్కా పెట్టుకుంటాను. ప్రూఫ్. అవునా? హలో, చేస్తానండి బిజినెస్, దొంగచాటుగా ఏం చేయట్లేదు. అవునా? హలో, చేస్తున్నాను. అందుకే యూట్యూబ్లో కూడా పెడతాను ప్రతిదీ కూడా. నేనేం దొంగ చేయట్లేదండి.
ఎందుకంటే కంపెనీ దమ్దారు, సిస్టమ్ దమ్దారు, మెంటర్ దమ్దారు, నేను దమ్దారుగా ఉండాలి. నేను నమ్మిన వృత్తిని దమ్దారుగా ఉంచుకున్నాను నేను. అవునా? అందుకే ప్రతిదీ కూడా ప్రూఫ్తో ఉండాలి. అరే ఎవరికి భయపడే అవసరం లేదు. నువ్వు ఏదైతే ఇక్కడ ఆల్రెడీ దమ్దార్ బిజినెస్లో ఉన్నావు, నువ్వు భయపడ్డావా ఏ వ్యక్తి నీకు దగ్గర రాడు, డీడీ వేయలేదు. నువ్వు స్ట్రాంగ్ ఉండు ఫస్ట్. నీ ఒక వ్యక్తి డబ్బులు రెట్టించామంటాడంటే అది నమ్మకం లేనట్టే కదా. అందుకే ప్రూఫ్తో రెడీగా ఉంచుకో, ఆ నమ్మకాన్ని ఇప్పి. అవునా? హలో, ఇప్పుడు ఆ వ్యక్తి ఏదైతే ఉందో నేను చెప్పాను, సార్ కంపెనీ నుంచి అయితే డబ్బులు తిరిగి రావు, ఒకేలా ట్రై చేస్తాను, అవుతా ఓకే. ఇప్పుడు అతను ఏవైతే ఉందో ఇంకో వ్యక్తి రిఫర్ చేసిన వ్యక్తి ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయాడు అది. అదే ఒకవేళ నేను అప్పుడు చెప్పాను కలిసి పనిచేద్దాం సార్ అనేది చేస్తే ఒకవేళ ఇప్పుడు కూడా అతను అదే పొజిషన్లో ఉన్నాడు. టోటల్గా 40 లక్షలు అప్పు అన్నాడు. సార్ నాతో ఒక 5 సంవత్సరాలు పనిచేయండి, మీకు 40 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇప్పిస్తానని ఒక నమ్మకం ఇచ్చాను. ఇప్పుడు ఎవడోడు మాట విన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆ లైఫ్? ఏమైంది? హలో, ఏమైందండి తన లైఫ్? ఇప్పుడు 40 లక్షలు అప్పు తీరిపోద్దా? 40 లక్షలు అప్పు తీరిపోద్దా? తీరదే. ఇంకా 40 లక్షలు అప్పు అవుతుంది గ్యారంటీ. ఎవడాడు మాట్లాడు. అందుకే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ మాటలు వినాలి. మనం ఏం చేస్తుంటే ఆడి మాట ఈడి మాట వీడి మాట అంటారు. మీరు కూడా ఏం చేస్తారంటే మీకు నమ్మకం ఇచ్చిన వ్యక్తిని డీడీ చేయించారు, ఎవడోడు మాట ఈ బిజినెస్ వేస్ట్ అవ్వదని ఆడి మాట వింటారు. అరే బయటోడు వ్యక్తి ఎప్పుడు కూడా అంటానే ఉంటాడు. హలో, బయట వ్యక్తి ఏం చేస్తాడు? అంటేనే ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటారా? హలో, ఒక ఫిష్ మార్కెట్ ఉంది. ఏంటండి? ఎగ్జాంపుల్ మన సతీష్ కుమార్ గారు ఇక్కడ ఉన్నాడు. సతీష్ కుమార్ గారు మార్కాపురం నుంచి. సతీష్ కుమార్ చిన్న స్టోరీ చెప్తాను, జాతకం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు ఇక్కడ? వెజిటేబుల్ బిజినెస్. ఏంటండి? వెజిటేబుల్ బిజినెస్. అయితే జనరల్గా ఒక ఫిష్ మార్కెట్ ఉంది. ఫిష్ మార్కెట్లో ఒక వ్యక్తి బోర్డు పెట్టాడు. ఏం పెట్టాడండి? బోర్డు పెట్టాడు. బోర్డు ఏంటంటే ఇక్కడ తాజా తాజా చేపలు అమ్మబడును. ఏమని పెట్టాడు? తాజా తాజా చేపలు అమ్మబడును. ఒక వ్యక్తి వచ్చాడు, అరే షాప్ ఇక్కడే కదా ఉంది, ఇక్కడ ఏంటి ఇక్కడ తీసే అన్నాడు. ఏంటి ఇక్కడ తీసే అన్నాడు. వెంటనే ఇక్కడ తీసి తాజా తాజా చేపలు అమ్మబడును అని చెప్పాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, అరే నువ్వు అమ్మేది ఏంటి, ఏ చేపలు, నువ్వు అమ్మేది ఏ చేపలు? తాజా తాజా కదా, మరి తాజా తాజా పెట్టడం ఎందుకు, తాజా తాజా తీసే అన్నాడు. తీసాడు. చేపలు అమ్మబడును అన్నాడు. నువ్వు అమ్మేది చేపలవే కదా, మళ్ళీ చేపలు పెట్టడం ఎందుకని చేపలు తీసాడు. అవునా? ఇంకో వ్యక్తి వచ్చాడు, అసలు బోర్డు ఎందుకురా, బోర్డు అవసరం లేదన్నాడు. ఇవన్నీ తీసిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు, అంతా బాగానే ఉంది, బోర్డు పెడితే బాగుంది కదా అన్నాడు. ఏంటి? బోర్డు పెడితే బాగుంది కదా, ఆ బోర్డుకి తాజా తాజా చేపలు పెడితే బాగుంది కదా అన్నాడు. అంటే మీకు ఏ అర్థమైంది ఇక్కడ? ఏమొచ్చింది? వ్యక్తులు ఒకటేసారి ప్రజలకి ఇదేంటి మాట్లాడవచ్చు, అరం లేని నాలుక. అదొకటే వచ్చు. అందుకే మనం ఏ పని చేసినా అలా మాట్లాడుతూనే ఉంటారు, అవి పట్టించుకోరు. ఈరోజు నన్ను ఎవడో నెగిటివ్ చేయలేడు, బిజినెస్ అవ్వదు ఏదని, ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో. మీకు అలా ఫిక్స్ అయిపోవాలి. అరే వ్యక్తులు అంటేనే ఉంటారు. ఒక్కసారి అన్నం గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నారో, భార్య చేస్తుందో, భర్త చేస్తున్నారో, ఒక్కసారి మీ పిల్లల కోసం ఆలోచించండి. బయటోడి సంగతి ఆలోచించారా, మీకు బిజినెస్ అవ్వదు, ముందుకెళ్ళలేరు, అక్కడితో మీ స్టాప్. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈరోజు 80,000 జాబ్ను వదిలేశారంటే నాకు లైఫ్ కనిపించలేదు దాంట్లో. ఇక్కడ నాకు లైఫ్ కనిపించింది, అందుకే ఈరోజు డైమండ్ అయ్యాం. అవునా?
టైం వేస్ట్ పనులు చేయకూడదు, ఎవడో మాట వినకూడదు. అర్థమైందా? ముందుకెళ్దామా? ఎస్ గురుజీ. ఓకే, ఇది క్లియరా? డీడీ రావాలంటే ఈ పనులు చేయాలి కంపల్సరీ. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం, టైం కూడా అవుతుంది. అయిందా? ముందుకెళ్దామా? ఎస్ గురుజీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మెయిన్, మనం ఈ బిజినెస్ లో మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే త్రిబుల్ S. మీ ఐడికి ముందు ఉంటుంది. మీ ఐడికి ముందే ఉంటుంది త్రిబుల్ S అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. RTT అంటే రాయల్ టైగర్ టీమ్. 999 అంటే అది కోడ్ మధ్యలో మీద ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టంలో మనం ఏం చేస్తే మనం సక్సెస్ అవ్వగలం? 100% యూజ్ ఆఫ్ షేప్ షాప్ ప్రొడక్ట్స్, FIM విత్ టూల్స్, జూమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయించాలి అండ్ జూమ్ని రన్ చేయించుకోవాలి. 6 AM క్లబ్, ఏదైతే ఇది 6:30 నడుస్తుందో 6:30 కింద పెట్టారంటే లాస్ట్ 4 days నుంచి అవ్వలేదు కాబట్టి 6:30 పెట్టారు. 6:30 అయినా కూడా మీరు వ్యక్తులు కష్టంగా వస్తున్నారు టైంకి. నెక్స్ట్ హోమ్ మీటింగ్, గ్రూప్ మీటింగ్, పరేడ్ ట్రైనింగ్, సండే వెన్యూ, గురు మీటింగ్, బేసిక్ ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్, SPS సక్సెస్ ప్రీవియస్ సెమినార్, BBS బిజినెస్ బిల్డింగ్ సెమినార్, RRA ర్యాంక్ రత్న అవార్డు, డైమండ్ సెలబ్రేషన్, దిశ ట్రైనింగ్, కంపెనీ లెవెల్ మీటింగ్. ఇవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి సక్సెస్ వస్తుందండి. ఇప్పుడు ఉంది మన మధ్యలోనే ఈ అన్నిట్లోనూ ఇప్పుడు ఆల్రెడీ 100% యూజ్ ఆఫ్ షేప్ షాప్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, FIM చూస్ చేస్తున్నారు, జూమ్కి వస్తున్నారు, అవునా? పైరెట్ ట్రైనింగ్ వస్తున్నారు. ఈ దీంట్లో ఏది ఒక్కటి మిస్ అయినా మనకి సక్సెస్ రాదు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు, నేను సోషల్ నాకు ఇష్టం లేదు సోషల్ చదవడం మానేశాడు. అప్పుడు ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతే సర్టిఫికేట్ వస్తుందా? నో గురుజీ. మరి ఇవన్నీ కూడా ఏదో ఒకటి మిస్ అయినా మీకు డైమండ్ సర్టిఫికేట్ వస్తుంది. చెక్ వస్తుందా? చెక్ రావచ్చు, ఒకసారి 2 సార్లు రావచ్చు, ప్రతి వారం రాదు కదా. ప్రతి వారం రావాలంటే ఇవన్నీ చేయాలి. మరి అన్నీ చేయాలంటే మెయిన్ థింగ్ మన ముందు ఏంటి? November 9 ఏంటి? డైమండ్ సెలబ్రేషన్. ఆ డైమండ్ సెలబ్రేషన్కి ఎందుకు చెప్తున్నాను? ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు ఆర్డర్ అని కూడా రిక్వైర్ చేసుకుని మీకు సక్సెస్ కావాలంటే డైమండ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు దాకా ఎవరో డైమండ్ ఫంక్షన్ చూసారు ఒకరిద్దరు, ఈసారి మార్చి చూడండి లైవ్లో. అసలు ఎందుకు వచ్చాం విత్ ప్రూఫ్తో ఉంటాయి కూడా. అవునా? హలో, క్లియర్? ఎస్ గురుజీ. అవునా? ఎస్ గురుజీ. చేద్దాం హార్ట్ఫుల్గా. ఎస్ గురుజీ. సక్సెస్ అవుదామా? రెడీయా? Yes, ma'am. రెడీ, గ్రేట్, శభాష్.